హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. ఈ ఈ ఇయర్ మీరు అనుకున్న సక్సెస్ అంతా రీచ్ అవ్వాలని, మంచి మంచి ట్రిప్స్, అడ్వెంచర్స్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు ఎర్లీ మార్నింగ్ మనకి ఇండియా ఫ్లైట్ ఉందన్నమాట. సో లెట్స్ కంటిన్యూ అవర్ డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 7 days బిఫోర్ అనమాట. మన పాలు ఏదో గిఫ్ట్ మన కోసం ప్యాక్ చేశాడంట. ఒంటరిగా ఉన్నప్పుడు బర్త్డే తర్వాత రోజు చూడమన్నాడు. ఏమనేది లేదు. అది చూపించలేను, చూపించకూడదు. అమ్మ విషయం ఏంటంటే, నిన్న మన ఇంట్లో పార్టీ అయిపోయింది కదా, ఇప్పుడు బాలు వాళ్ళ ఇంట్లో పార్టీ అనమాట. వాడు క్రిస్మస్ పార్టీ చేస్తున్నాడు. ఈరోజు ఆల్కహాల్ తాగాలి కానీ ఆల్కహాల్ తాగట్లా ఈరోజు. జస్ట్ గో అండ్ మీట్ ఫ్రెండ్స్, సే హై అండ్ కమ్ బ్యాక్. ఇప్పుడు వెళ్ళి మనం ఏదో ఒకటి చిన్న వైనో ఏదో ఒకటి కొనుక్కోవాలి. కొనేసి వెళ్దాం. లెట్స్ గో. తీసుకున్నాం. ఇక్కడ ఇంకొక పద్ధతి కూడా ఉంటామంట, ఇలా వెళ్ళి ఇవ్వకూడదు. సో ఇదంతా ఆల్కహాల్ సెక్షన్ కదా, ఇది కూడా ఆల్కహాల్ సెక్షన్ కదా. ఇది చూడండి, ఇందులో పెట్టి ఇవ్వాలి. మనకైతే ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేశారు. ఇప్పటికే లేట్ అయ్యాం మనం. ఆనియా కూడా రావాలి, కాకపోతే ఏంది చాలా పెద్ద గిఫ్ట్ తీసుకెళ్తున్నావు బాలుగాడికి? బాలుకి ప్రేమతో. ఏందది? క్రిస్మస్ గిఫ్ట్. ఓరి అమ్మ, పెద్ద గిఫ్టే. ఏంది 3 పట్టాడు చేత్తో? బాలుకి ఆ మాత్రం ఉంటది, ఏమనుకున్నా బాలుకి ఆ మాత్రం ఉంటది. బాలుకి కాదు 3, ఒకటేంది? బాలుకి ఏమి అదేంది ఇండియన్ నేమ్ ఉంది? ఏంది ఇండియా నుంచి ఏం తెప్పించావు బాలుగాడికి? విస్కీ తెప్పించా. ఇండియా నుంచి వాడికి ఎక్కడికి విస్కీ తెప్పించావా? అమృత్ అమృత్ అమృత్. ఇండియన్స్ అందరినీ తీసుకొచ్చి రూమ్ లో పెట్టి పాలిష్ వాళ్ళని బయట కూర్చోబెట్టాడు. హాల్లో టీవీ పెట్టి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఎక్కువ, మళ్ళీ రూమ్ లో పెట్టాడు. బయట పెట్టి పెళ్లికి హాజరు పెడుతుంది. క్రిస్మస్ ట్రీ. అది పెట్టు, గుచ్చు ఇంకా దొరికిందిగా. ఆల్రెడీ గుచ్చ ఉంటుంది. ఏం గుర్తుంది? Anyway, Yeah, Jagdish for sure not good. anyway, you get Jagdish, we cannot see. Jagdish also was not good. మీ Yeah. ఆనియాకు నాకు కమిలా ఇచ్చింది. కమిలా స్మైల్. I'm smiling all the time. అవురా? రావణ్ పెద్ద బీరే. And thanks a lot. Thank you. సే హాయ్. Hi. ఏమొచ్చింది శాంతా నుంచి నీకు? ఇంకా ఏం రాలేదా? లాస్ట్ యూ విల్ గెట్ సంథింగ్ లాస్ట్. No, not that. థ్యాంక్స్ రా. అరే నీ దగ్గర కాదురా, నీ దగ్గర కూడా ఉందారా? ఇది ఉందా? ముగ్గురం కలిసి తాగుతాం, నువ్వు నేను శ్రావణ్ గారు. ఓకే, ఏమొచ్చింది? ఏమొచ్చింది? బీరు ఇంకా 1 లీటర్. 1 లీటర్. ఇదేంటిదో ఇంకా ఓపెన్ చేయి. ఇది నాకు, అది ఇది ఆనియాకి. దాని ఫ్రమ్ శాంతా, బాలు అండ్ కమీలా. మంచిగా గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. శాంతా నుంచి ఏమొచ్చిందని. ఏమొచ్చింది? ఏంటది? టీ షర్ట్ వేసుకోమచ్చా. ఇంకోటి Size పెద్ద ఉంది. ఇది జిమ్ ముందు తీసేయడం.
సారీ జరిగింది డిస్టర్బ్ పర్లేదు అన్న, క్షమించాలి, వెళ్ళిపో. అడిడాస్ పర్ఫ్యూమ్. వీళ్ళందరికి శాంత గిఫ్ట్ కావాలంట. నేను నా మంచిదనం నా మనసు ఇచ్చేస్తున్నాను. తీసుకోండి. అది మడిచి కాదు, మైక్ ఉండాలిగా. I'm the best Santa Claus. It doesn't mean that I'm the only one. You are the best because we got gifts. కళ్యాణానికి అది పెట్టుకొని రోగం వచ్చింది. ఏంటి లెక్క ఏమైంది మీ ఆయనకి? హలో, అది పెట్టుకుంటే గిఫ్ట్లు ఇవ్వాలి. గిఫ్ట్ నాకు గిఫ్ట్. ఇదిగో మీ నాన్న వాచ్ తీసి ఇచ్చారు. Maybe some sound. Taking video. చూడండి, మనం ఈ లైన్ లో ఉన్నాం కదా, ఈయనకి రాసేటప్పుడు ఈ లైన్ లోకి మారాము. వాడిని క్రాస్ చేసాము, మళ్ళీ మనం ఈ లైన్ మారిపోయి ఇందులోకి రావాలి. ఆ లైన్ అనేది ఫాస్ట్కి వెళ్ళే వాళ్ళకి తప్పక, ఫాస్ట్కి వెళ్ళినా క్రాస్ చేసేసి మళ్ళీ ఇందులోకి రావాలి, మళ్ళీ ఇందులోకి రావాలి. సో ఆ లైన్లో కంటిన్యూ అవుతానంటే కుదరదు. వెనక వాళ్ళని బ్లాక్ చేయకూడదు అసలు. జస్ట్ ఆ లైన్ అనేది ఓవర్ ట్రాక్ చేయడానికి, తర్వాత మళ్ళీ లైన్ మారిపోవాలి. నేను ఆల్రెడీ 95లో ఉన్నా కాబట్టి ఈ లైన్ వాడుకోవచ్చు. అది వాడు చూడండి, వచ్చేసాడు, నన్ను క్రాస్ చేసాడు, ఇటు వచ్చేసాడు. ఎవరైనా సరే ఆ లైన్లో కంటిన్యూస్గా వెళ్తున్నావు అంటే వచ్చింది నీకు గిఫ్ట్ హ్యాంపర్. వెనకాల బ్లాక్ చేస్తున్నట్టు అనమాట. మళ్ళీ మన దగ్గర లారీ వాళ్ళు వెళ్తారు, ఆ లైన్లోనే వెళ్తా ఉంటారు అనమాట. అదేదో పెద్ద వాళ్ళకి రాసిచ్చినట్టు ఆ లైన్. లారీ వాళ్ళు, బస్సు వాళ్ళు, ఇంకా కొంతమంది ఉంటారు 60 మీద వెళ్తారు. వాడికి అక్కడే ఉంటాడు, ఇంక ఎటు వెళ్ళడు. ఫాస్ట్కి వెళ్ళేవాళ్ళు అటు ఇటు ఇటు అటు తిరుక్కుంటూ వెళ్ళాలి. అది జస్ట్ కామన్ సెన్స్ అనమాట. Dzień dobry. Poproszę LD ryżowe. Boże, pani ci się chce? A to jaka bestia. Nie może się odzwyczaić, co? Idealnie. Dziękuję bardzo. Do widzenia. తీసేసుకున్నాం, వెళ్తున్నాం అంతే. అను, ఈరోజు మనం శాంతా క్లోజ్ గిఫ్ట్కి వెళ్ళాం కదా, అది అంత ఈజీ జాబ్ కాదా అని నా ఒపీనియన్ అనమాట. దగ్గరగా ఒక 25 పీపుల్ వచ్చారు. సరే, ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, ఒకడు కొనుక్కున్నాను, ఇచ్చేసాను. అదే చూసారుగా నేనేం కొన్నాను. అది ఇప్పుడు వాళ్ళిద్దరు బాలు, కమీలా, ఆల్మోస్ట్ 25 పీపుల్ కి షాపింగ్ చేయాలి విత్ కిడ్స్ 27. వాళ్ళు ఏమి ఇచ్చారనే తీసేస్తే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ ఇన్ మై ఒపీనియన్. ఓకే, ఒక్కొక్క పర్సన్ ని ఎస్టిమేట్ చేసి 25 గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఈజీ థింగ్ నా ఒపీనియన్. దట్స్ గుడ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ నైట్.